నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదే రోజున సభలో చర్చ చేపట్టనున్నారు. మరోవైపు సభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీలు మంగళవారం ప్రారంభమై 20న ముగియనున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డుల ప్రదానం ఉండనుంది. ఆ తర్వాత సభ్యులందరికీ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు నిర్వహించాలని గత నెలలో నిర్వహించిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇప్పుడు దానికి ఒక రోజు ముందే ముగిసే అవకాశం ఉంది. నేడో రేపు దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో విశాఖలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటైందన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల సంస్థాగత మార్పులకు ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. ప్లే గ్రౌండ్ కి వచ్చే గల మనం జియో నంబర్ 88/7/2008లో జియో ఉంది అధ్యక్ష. జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ బట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు. ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరతం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88 కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కి వచ్చే గల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్ కి వచ్చే గల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందల నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాలని లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇది ప్యారల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమానంతో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం. కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన. అంటే వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలనే దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అది ఎట్లా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని సంస్థకు అమరావతిలో 70 ఎకరాలు కేటాయించామని, టాటా లాంటి సంస్థలు కూడా వస్తున్నాయని వివరించారు. డీప్ టెక్ యూనివర్సిటీ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విశాఖలో ఏఐ స్పోర్ట్స్ యూనివర్సిటీ రావాల్సి ఉందన్నారు. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏపీలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. అధ్యక్ష 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్
అయి ఉండాలని చెప్తున్నాను. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తే మళ్ళీ పొరపాట్లు చేస్తాం, కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ గా తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తా అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఆంధ్రప్రదేశ్ లో పురుషులకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. పురుషులకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై అసెంబ్లీలో మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పురుషులకు స్వయం సహాయక సంఘాల గ్రూపులున్నాయన్న మంత్రి నారాయణ, మహిళా గ్రూపులకు ఉన్న తరహాలోనే పురుషులకు కూడా స్వయం సహాయక సంఘాల విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. దేశంలోని 25 నగరాల్లో మహిళలతో పాటు సమానంగా పురుషులకు కూడా కేంద్రం వర్తింపచేస్తుందని తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫోటో సెషన్ జరిగింది. అనంతరం అసెంబ్లీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పలకరించారు. ఎమ్మెల్యేలు ఫోటో సెషన్ ముగించుకుని వెళుతున్న సమయంలో వైకాపా ఎమ్మెల్సీలు ఎదురొచ్చారు. ఈ క్రమంలో పవన్ ను ఎలా ఉన్నారు, బాగున్నారా అని బొత్స పలకరించారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రిబ్బన్ కట్ చేసి అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. అరకు ప్రాంతం నుంచి సేంద్రియ విధానంలో ఉత్పత్తి చేసిన ఈ కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డిప్యూటీ స్పీకర్ కి ఉప ముఖ్యమంత్రికి అరకు కాఫీని స్వయంగా అందజేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ను విచారించనున్నారు. పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులిచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారు. దీనిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను పీటీ వారెంట్ పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చారు. గత బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సిఐడి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం న్యాయస్థానం అనుమతిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను మంత్రివర్గానికి అందించింది. దీనికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో మాదిరిగానే ఎస్సీ వర్గీకరణను ఏకసభ్య కమిషన్ 3 కేటగిరీలుగా రూపొందించింది. గ్రూప్ 1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాలను వర్గీకరించారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఈ బిల్లుపై సభలో ప్రత్యేకంగా చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లును కేంద్రానికి పంపనున్నారు. కాగా ఈ ఎస్సీ వర్గీకరణను మాల సామాజిక వర్గం తీవ్రంగా విభేదిస్తున్న సంగతి తెలిసిందే. పెనుగంచి ప్రోలు తిరునాళ్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీస్ సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. టీడీపీకి చెందిన ప్రభ సెంటర్లో ఉండగా వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రభ వర్గం రెచ్చగొట్టే చర్యలకు దిగింది. వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, రాళ్లు విసిరారు. ఇది గమనించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసులపైన రాళ్లు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. ఈ ఘటనలో 4 పోలీస్ సిబ్బంది, ప్రజలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు రెచ్చగొట్టేలా దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి ఉప తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అమలు చేయాలి ఆశాల ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే. అమలు చేయాలి ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం వెంటనే. అమలు చేయాలి ఆశాలందరి ఫిక్స్డ్ వేతనం 18,000 వెంటనే. పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యలు వెంటనే. బడ్జెట్ లో ఆశాల సమస్యలు వెంటనే. వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత. వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత. వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆశాలతో నిర్వహించడం జరిగింది. అనంతరం అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆశాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోతో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటిది ఉంది. కానీ సంవత్సరం అయిపోయినా అసెంబ్లీ సందర్భంగా కూడా ఆశాల పట్ల కనీసం కూడా మాట్లాడిన ప్రస్తావనే లేదు. వారితో పాటు ఈ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా అయినా ప్రత్యేక బడ్జెట్ ఆశయాలకు కేటాయిస్తూ ఫిక్స్డ్ వేతనాన్ని 18,000 రూపాయలు అమలు చేయాలి. వారితో పాటు 22-23లో చేసినటువంటి లెప్రసీతో పాటు అనేక రకాల సర్వేలు చేయించుకుంది. కానీ డబ్బులు మాత్రం ఇచ్చే దాంట్లో మాత్రం ఈ రోజు వరకు ఆ విషయంలో స్పందించినటువంటి పరిస్థితి లేదు. అధికారులను అడుగుతానేమో అధికారులు మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు బడ్జెట్ రాలని చెప్పి సాకులతోటి వీళ్ళను మోసం చేస్తా ఉంటారు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, మాకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, ఆరోగ్య బీమా కావాలి, మాకు చనిపోతే మట్టి ఖర్చులు కావాలి, ఇట్లా క్వాలిటీతో కూడిన యూనిఫామ్స్ కావాలని మేము మా న్యాయపరమైన డిమాండ్లనే అడుగుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది? తన మేనిఫెస్టోలోనే పెట్టింది ఆశా వర్కర్లై మేము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం చేస్తామని. కానీ ఇప్పటి వరకు ఊసే లేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగానన్నా ఇప్పుడు మా కోసం మాట్లాడి మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం చేయాలి, 18,000 నిర్ణయం చేయాలి, చదువుకున్న వాళ్ళకి ఏఎన్ఎం ప్రమోషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ మా న్యాయమైన డిమాండ్స్ ఇట్లా నెరవేర్చకపోతే
ఈరోజు మండల లెవెల్లోనే ఇచ్చినాము. ఇంకా కలెక్టరేట్లకి అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాము. కాకినాడలో ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజుకు వ్యాపార భాగస్వామి నుంచి 30 లక్షలు రావాల్సి ఉంది. దీని గురించి 4-5 రోజులుగా భార్య విజయతో చర్చిస్తూ ఆవేదన చెందాడు. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందామని భార్యతో చెప్పాడు. పొలం అమ్ముకునైనా కష్టాల నుంచి బయటపడదామని ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రాజు రామచంద్రపురంలో పిల్లలు చదువుతున్న బడికి వెళ్లి వారిని తన వెంట తీసుకుని వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తొగరు వారి సావరం కాలువ గట్టుకు తీసుకెళ్లి ఇద్దరిని అందులోకి తోసేశాడు. కుమార్తె నీటి మునిగి చనిపోగా కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఏడుస్తూ కనపడిన బాలుడిని స్థానికులు గమనించి విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని బయటకు తీశారు. తమను తండ్రి 2 రోజులుగా కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో తిప్పాడని, చనిపోదామంటూ చెప్పేవాడని సందీప్ తెలపడం అక్కడి వారిని కలచివేసింది. పిల్లలిద్దరిని కాలువలోకి తోసేసిన తర్వాత రాజు ఏమయ్యాడనేది తెలియలేదు. అతడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.